వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 జరిగింది. మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం వైఎస్ఆర్సీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళంతా కూడా పాల్గొన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ మార్గాన భరత్ను మాట్లాడదాం. సార్, ఏంటి ప్రధానంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం చెప్పారు మీకు మీ అధినేత? ఇప్పుడు ఒక్కటే అంశం అండి. ఇవాళ సంవత్సరన్నర కాలంలో ఈ కూటమి ప్రభుత్వము సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిగా ఇవ్వకపోగా వీళ్ళు తీసుకుని వచ్చి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి సెలబ్రేషన్లు చేసుకోవడం ఏంటండి? బలవంతపు సెలబ్రేషన్లు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రామాల్లో అడిగితే మీరు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఏంటి అనే దాని గురించి చెప్తారు. ఇది కాకుండా ఈ సంవత్సరన్నర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు, ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఒక డాక్యుమెంట్ చేస్తాం. డాక్యుమెంట్ చేసి అప్లోడ్ చేసి ఇవన్నీ కూడా ఒక డిజిటల్ లైబ్రరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోపల డాక్యుమెంట్స్ ఉంటాయి. రేపు జగనన్న 2.0 వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇవాళ మేము చెప్తా ఉన్నాము, ఏ కార్యకర్తకైతే అన్యాయం జరిగిందో ఆ కార్యకర్త తలెత్తుకునే విధంగా అన్యాయం చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు నుంచోబెడతాం. వాళ్ళకి శిక్ష పడే విధంగా వ్యవహారం కూడా ఉంటుంది. ఈ డాక్యుమెంట్లో కొన్ని వేల కేసులు రానివ్వండి, లక్షల కేసులు రానివ్వండి, ఇవన్నిటికి ఎప్పుడైతే రాత్రి అవుతుందో రాత్రి తర్వాత వచ్చేది తెల్లవారుజామున. అది ఖచ్చితంగా ఆ సూర్యుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా. వాళ్ళు రెడ్ బుక్ తీసుకొచ్చారు, ఇది డిజిటల్ బుక్. అంటే రెడ్ బుక్ తరహాలో పనిచేస్తుంది, ఎట్లా పనిచేయబోతుంది అండి? ఇది అన్యాయంగా ఏ కార్యక్రమం చేయమండి. ఇప్పుడు ఈ డిజిటల్ బుక్లో ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ అయినాయో దానిపైన స్క్రూటినీ జరుగుతుంది. స్క్రూటినీ జరిగి ఏ రకంగా అన్యాయం జరిగిందో ఈ ప్రతి అంశం కూడా నేను చెప్తా ఉన్నాము. లోకేష్ లాగా అన్యాయంగా చేయం. ఇప్పుడు మీరు చేసే కార్యక్రమం ఏం చేశారు ఈ సంవత్సరన్నర కాలంలో? అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. నేను మొన్న మెడికల్ కాలేజ్ ఎపిసోడ్లో మా పార్టీ నాయకుడు యూత్ ప్రెసిడెంట్కి ఏం చేశారనంటే అర్ధరాత్రి 12ంటికి వాళ్ళ ఇంటికి 15 మంది పోలీసులు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అని అంటే ఎస్పీ గారు పంపించారు, యాక్టివ్గా తిరుగుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రి గారు హార్ట్ పేషెంట్, ఆయన పరిస్థితి అంటే హడలిపోయారు. 15 మంది అర్ధరాత్రి 12:30కి పోలీసులు రావడం ఏంటంటే ఇంటికి. అంటే ఈ రకంగా బెదిరించి నాయకుల్ని బెదిరిస్తే కార్యకర్తలు అందరూ కూడా డౌన్ అవుతారు. అంటే పోలీసులను ఉపయోగించి చేస్తూ ఉన్నారు. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా చట్ట ప్రకారంగానే చట్ట లోబడే చర్యలు ఉంటాయి. ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఏమైనా చర్చ జరిగింది? ఎందుకంటే వాళ్ళు కూటమి ప్రభుత్వం నుంచి ఆహ్వానిస్తారు, మీరు సభకు రండి మాట్లాడని, మీకు తగిన సమయం ఇస్తామని చెప్తున్నారు. మీరేమో సభకు రాకుండా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అంటూ కూడా పట్టుబడుతున్న పరిస్థితి. దాని గురించి ఏమైనా చర్చ జరిగిందా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ప్రజాస్వామ్యం బతకాలి అని అంటే ఒకటి అధికార పక్షం ఉంటుంది, రెండోది ప్రతిపక్షం ఉంటుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం బతకాలనంటే అధికార పక్షానికి 160 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఉన్నప్పుడు ఉన్న ఏకైక ప్రతిపక్షము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? మీరు అన్నీ కరెక్ట్లు చేస్తున్నారనే కదా ప్రజల ముందు చెప్తా ఉన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే అధికార పార్టీకి ఎంతైతే టైం ఇస్తారో ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీకి కూడా అదే టైం ఇవ్వాలా. ఆ నాయకుడికి ఆ టైం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ లేవనెత్తుతారు. హోదాతో పని లేదు, మీరు అసెంబ్లీకి వస్తేనే కదా అసలు ముందు టైం ఎంత ఇస్తారు అనేది మీకు తెలిసేది, రాకుండా ఎట్లా చెప్తారని వాళ్ళు. నేను చెప్తున్నానండి, అధికారికంగా ఇస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు బీజేపీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 సీట్లు ఉన్నాయి. 3 సీట్లు ఉన్న బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. అది ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యం పట్టు ఉండాలి అని అంటే, పటిష్టంగా ఉండాలి అని అంటే అధికార పార్టీ ఉండాలి, ప్రతిపక్ష పార్టీ ఉండాలి. ఈ రెండాటికి హోదా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందనేది అంశాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తాం. ఒక చర్చ కూడా జరుగుతుంది, 11 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు వెళ్తారు అని. దాని మీద ఏమైనా చర్చ జరిగింది? అవేం కాదండి. ఇప్పుడు మా నాయకుడు ఏదైనా నిర్ణయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నాయకులు అందరితోనూ సమిష్టిగా కూర్చుని నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు అలాంటి అంశం ఏం లేదు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మెడికల్ కాలేజీల ఇష్యూలుగా, ప్రైవేటీకరణ విషయాలు కావచ్చు, లేదంటే యూరియాకి సంబంధించి రైతుల సమస్యలు కావచ్చు, దాని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది వైసీపీ? అలా దాని మీద ఏం చర్చ జరిగింది? ఇప్పుడు నేను ఒకటే అంశం చెప్తున్నానండి. ఇప్పుడు మెడికల్ కాలేజీల ఎపిసోడ్ ఉంది. అసలు మెడికల్ కాలేజీలు కూడా
17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉండి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలి. ఎంత అన్యాయం అండి. ఇప్పుడు జగన్ అన్న తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేయడానికి ఈయన ఎవరని అడుగుతా ఉన్నారు. ఎవరు ఈయన చంద్రబాబు నాయుడు? ఇప్పుడు అందులో పేద విద్యార్థులు డాక్టర్లు కాకూడదండి? ఇప్పుడు నిజంగా ఒక మెడికల్ కాలేజ్కి ఆనుకుని ఒక గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటుంది, అది కూడా ప్రైవేటైజ్ అవుతుంది. అంటే పేద ప్రజలు ఎవరైనా డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి దగ్గర డబ్బులు తీసుకుంటారు ప్రైవేట్ హాస్పిటల్లో. మరి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో పేద ప్రజలు హాస్పిటల్కి ఎలా వెళ్తారండి? ఆ మాత్రం జ్ఞానం లేదా? ఇప్పుడు వీళ్ళకి ఉన్న కన్స్టెంట్ ఏంటి? డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. అమరావతికి 1,00,000 కోట్లు కావాలంట. ఇప్పుడున్న మెడికల్ కాలేజీలకు 17 మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు పెట్టుబడి పెడితే అవి కంప్లీట్ అవుతాయి. ఆడతా పాడతా సంవత్సరానికి 1,000 కోట్లు పెడితే 5 సంవత్సరాల్లో వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు. ఇది ప్రజల ఆస్తి. ప్రజలందరూ కూడా రోడ్లపైనకి రావాలి. ఎందుచేతనంటే ఇదే తరహాలో ఉత్తరాఖండ్లో జరిగితే ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. పీపీపీ చేస్తామనంటే అక్కడ ఒక మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేద్దామనంటే. ఇదే తరహాలో ప్రజల ఆస్తి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందని కూడా సందర్భంగా ఇది మొత్తంగా వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఏదైతే గత ఏడాదిన్నర కాలం నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి చర్యలు ఏవైతున్నాయో వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ఒక డిజిటల్ బుక్ను కూడా తీసుకువస్తున్నాం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రస్తుత పరిణామాల మీద కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటానికి వైసీపీ సిద్ధంగా ఉందని చెప్పి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. కిందతో మన టీవీ తాడేపల్లి నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.